హాయ్ అండి. హాయ్. నిన్న ఏపీలో చూసుకుంటే ఫ్రీ బస్ అనేది స్టార్ట్ చేశారు కదా, అది బాబు గారు స్టార్ట్ చేశారు. బాగుంటుందండి. ఫ్రీ బస్సు చాలా బాగుంటుందండి. మహిళలకి అందరికీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాడికి, లోకల్లో తిరిగే వాడికి అందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఇది. ఈ పథకం మంచిదండి. నెంబర్ 1 పథకం. కూటమి ప్రభుత్వం అన్నీ కూడా మంచిగా అందరికీ న్యాయంగా అన్నీ సక్రమంగా చేస్తుందండి. గత ప్రభుత్వం మీద ఇది చాలా బెస్ట్ అండి. ఈ ప్రభుత్వం బాగుందండి, పరిపాలన బాగుంది. ఫ్రీ బస్ పథకం బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఫ్రీ బస్ వల్ల మహిళలు కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఏపీలో కూడా ఇలా కొట్టుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. లేదు, అక్కడ ఉండదండి, అలాంటిది ఏమి ఉండదండి. ఈ పథకం గురించి అందరూ కూడా సంతోషపడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇబ్బందులు ఏమి ఉండవు, కొట్టుకోవడం అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ ఏం జరిగితే జరగవచ్చే కానీ ఏపీకి అయితే అలాంటిది రాదని నేను అనుకుంటున్నా. బాగుంటుందండి, మంచి పథకం. బాగా చేస్తున్నారు, పరిపాలన బాగుంది కూటమి ప్రభుత్వం. అలాగే చూసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం లేకుండా వీళ్ళు ఫ్రీగా అన్ని ఇచ్చుకుంటా పోతే ప్రభుత్వానికి ఇంకా అసలు ఎటు నుంచి వస్తుంది ఆదాయము? వచ్చే మార్గాలు ఇంకా వెతుక్కోవాలి. వచ్చే మార్గాలు ఇంకా వేరే ఉంటాయి కదా, వెతుక్కోవాలి. ఈ పథకం మంచిదే కదా, నలుగురికి ఉపయోగపడుతుంది కదా. దీన్ని కాదనేది ఎవరు ఉంటారు? ఫ్రీ బస్ అనగా, విద్య అనగా, వైద్యం అనగా అందరికీ అందించాలి. అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవే పథకాలు అంటే ఫ్రీ బస్ ఒక్కటి తప్పిస్తే పిల్లలకి స్కూళ్ళు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీలు, వాలంటీర్లు అన్ని మంచి పనులు చేసినా కానీ అప్పుడు శ్రీలంక అవుతుంది ఇలా ఇచ్చుకుంటూ పోతే, ఒక ఏపీ కూడా శ్రీలంక లాగా అవుతుంది అనేసి బాబు గారు అన్నారు. అదే బాబు గారు ఇప్పుడు అవే పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక అవ్వదండి? జగన్ పరిపాలన వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వేరండి. ఆయన ఏది గ్రాండ్లు అన్నది ఇచ్చాడు ఏంటండి జగన్ గారు. ఈయన బోన్ తెస్తున్నాడు అండి, బోళ్ళని గ్రాండ్లు తెస్తున్నాడు, పథకాలు పెడుతున్నాడు. అది శ్రీలంక ఎప్పుడు అవ్వదండి. బాబు గారి పరిపాలన, ఆయనకున్న అనుభవం బట్టి అలాంటిది ఏం జరగదండి. బాగుంటుందండి, పరిపాలన బాగుంది, ముందు కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. అలాంటిది ఏమి ఉండదండి. అలాగే చూసుకుంటే గత ప్రభుత్వంలో మహిళల మీద ఎలా పడితే అలా విమర్శలు చేయడం అలా జరిగేవి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మహిళల్ని ఎవరైనా విమర్శించినా, ఏమైనా మహిళల గురించి నెగిటివ్గా మాట్లాడినా ఒక్కొక్కటి తాట తీస్తాం అనేసి నారా లోకేష్ గారు అంటున్నారు. అది జరుగుతుందా లేకపోతే అలానే కంటిన్యూ అవుతుందా? జరుగుతుందండి. లోకేష్ గారు అన్నట్టు అన్యాయాలని అరికడుతున్నారు. ఆయన బాగా చర్య తీసుకుంటున్నారు లోకేష్ గారు. ఎక్కడో గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడి వాడిని కూడా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పి మంచిగా చేస్తున్నారండి లోకేష్ గారు కూడా. అలాంటిది ఏముండదండి. నిన్న పులివెందుల్లో చూసుకుంటే వైసీపీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. అలా మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. కానీ వీళ్ళందరూ దొంగ ఓట్లు వీళ్ళే కలిసి ఏజెంట్లు అందరూ కలిసి వాళ్ళే టీడీపీకి ఓట్లు వేసుకున్నారు, వైసీపీకి అన్యాయం చేశారు అనేసి అంటున్నారు కదా. ఏమండి, ఎవరు చేసిన పాపం వాళ్ళదేనండి. వాళ్ళు చేసిన పాపం వాళ్ళకే వస్తుంది. ఎందుకు రావండి? వాళ్ళు చేసింది మంచి చేస్తే మంచిగా వచ్చును, వాళ్ళ మంచి చేయలేదు కనుక చెడే వచ్చింది. వాళ్ళ మంచి చేయలేదు, వైసీపీ వాళ్ళు మంచి చేయలేదు కదా. అది ఎప్పటికైనా తిరిగి మళ్ళీ మనకు వస్తుంది. మనమైనా ఎవరైనా మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. వాళ్ళు మంచి చేయలేదు కనుక వాళ్ళకి చెడే వచ్చింది. వైసీపీ పాలన ఉండదని నేను అనుకుంటున్నానండి. జగన్ 2.0 అనేది ఒకటి ట్రోల్ అవుతుంది బాగా. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాము, ఒక్కొక్కడికి మేమేంటో చూపిస్తాం, పేర్లు రాసి పెట్టుకోండి, రెడ్ బుక్ అంటారా ఏం గ్రీన్ బుక్ అనుకుంటారా మీ ఇష్టం అనేసి జగన్ ఒక్కొక్కళ్ళ నాయకులకు కానివ్వండి అందరికీ చెప్తున్నారు. ఒకవేళ జగన్ గనక మళ్ళా 2029లో అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది ఏపీ? అరాజకీయాలు బాగా పెరుగుతాయండి వస్తే కనుక. ఏమంటే వస్తే నేను బాగా చేస్తాను అన్నాను, కానీ నేను వస్తే ఆన చంపేస్తాను, ఏళ్ళ పొడి చేస్తాను అంటే దీనికోసమేనా రమ్మంటాం? నాకు తెలియక అడుగుతున్నా. మరి ఇప్పుడు అదే జరుగుతుంది కదా, అందరినీ ఒక్కొక్కరిని తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి బొక్కలేస్తారు. ఏమంటే ఒక్కొక్కళ్ళని వీళ్ళ అధికారంలోకి ఎక్కి అప్పుడే 2 సంవత్సరాలు సంవత్సరంన్నర అవుతుందండి. అది ఆధారంగా ఉండి తీసుకుని వేస్తున్నారు తప్ప ఆ దౌర్జన్యంగా ఏం వేస్తారు కదా. నువ్వు చేసిన ఆధారాలను బట్టి, నువ్వు చేసిన అరాజకీయాలను బట్టి వేస్తున్నారు. అదండి. బాబు గారిని గత ప్రభుత్వంలో అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టడం వల్లే ఈ కక్ష సాధింపు అనేది చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేసి అంటున్నారు చాలా మంది. కక్ష సాధింపు వాళ్ళు చేసిన తప్పే కదండి. ఆ రోజునాడు ఆధారం లేకుండా బాబు గారు ఏం చేశారండి? 100 రోజులు ఆ జైల్లో పెట్టారండి. ఏదైనా ఆధారం ఉందా? కారణం లేకుండా పెట్టారు. వాళ్ళు పెట్టారు కనుక ఈయనకే ప్లస్ అయిందండి బాబు గారికి. అలా పెడతామే ఈయనకే ప్లస్ అయింది.
పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి తప్పుగా మాట్లాడితే ఆ మహిళల మీద ఏమన్నా అఘాయిత్యాలు చేసినా కానీ నేనున్నాను అన్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి రాకముందు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ఎందుకు ముందుకు రావట్లేదు అనేసి చాలా మంది కామెంట్లు అనేవి చేస్తా ఉన్నారు. దాని మీద కామెంట్ ఏముందండి, వస్తారు, టైం రావాలి. ఆయన వస్తారు, టైం రావాలి. ఇప్పుడు చూసుకుంటున్నారు కదా, లోకేష్ గారు చూసుకుంటున్నారు, ఆయన వస్తారు టైం వచ్చినప్పుడు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ గనక ఇంకా ఇన్ని మాటలు వద్దండి, చాలా అన్యాయంగా ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు కదా పబ్లిక్గా, మళ్ళీ మేము వస్తే ఆయన పొడి చేస్తాం, ఈయన నరికేస్తాం. మేము మంచిగా చేస్తామంటే ఎవరికన్నా అవకాశం ఇస్తారు. నేను పొడి చేస్తాం, నరికేస్తామంటే పట్టుకొచ్చి మీకు కత్తి ఇవ్వాలి, ఇంకా నరికేయండి అని, అంతే కదా. అదండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.